ఎన్టీఆర్ చిత్రీకరణలో ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణను తెలంగాణ తెలుగుదేశం నేతలు కలిశారు. తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి బాలకృష్ణతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటనకు అనూహ్య స్పందన లభించిందని ఈ సందర్భంగా ఎల్ రమణ వివరించారు. కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర వేస్తున్నటువంటి ఆ నిర్మాణ సమయం ఈరోజు మళ్ళీ మా కళ్ళ కట్టినట్టు కనబడ్డది. ఆడంటే అన్న ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే పార్టీ రూపకల్పనలో పార్టీని తెలుసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టిండ్రో అదే రీతిలో ఈరోజు ఈ సినిమా షూటింగ్ సమయంలో మరి బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ జెండాను ప్రతిబింబించే విధంగా ఆ కార్యక్రమం షూటింగ్లో ఉండడం మేము చూడడం అనేది మాకు ఆనాటి జ్ఞాపకాలు తీపి గుర్తులు మళ్ళీ వచ్చినాయి. దీన్ని మాకు గుండెల నిండా బలాన్ని ధైర్యాన్ని తీసుకొని తెలంగాణలో ఉండేటువంటి పేదవాళ్ల పక్షాన జరగబోతున్నటువంటి ఎన్నికలలో ఈ జెండాను శాశ్వతంగా పేదలకు తెలంగాణ ప్రజానీకానికి వాళ్ళ శ్రేయస్సు కొరకు పాటుపడే విధంగా ముందుకెళ్తామని చెప్పని వారికి అనుగుణంగా వారు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు అండదండలు మరింత తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పని వారు కోరినాం. నందమూరి వంశం, నారావారి వంశం, తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం ఉన్నాం, తెలుగువారి కోసం ఉన్నాం. ప్రపంచంలో ఉండే తెలుగువారు ఎక్కడున్నా కానీ వాళ్ళ బాగోలు చూడడంలో పార్టీ ముందుంటుందని చెప్పని వారు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలలో మనస్ఫూర్తిగా వారు సహకరించి మా అందరినీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యులుగా చూడాలనేటువంటి భావన, తెలంగాణ ప్రజానికి నిస్వార్థ నిజాయితీ సేవలు అందించాలనేటువంటి భావనతో ఉన్నట్టుగా చెప్పడం